క్యాండిల్ స్టిక్స్. ఈ క్యాండిల్ స్టిక్స్ ని యూజ్ చేయకుండా ట్రేడ్ చేసే వాళ్ళు నాకు తెలిసి 1% కూడా ఉండరేమో టోటల్ రీటైల్ ట్రేడర్స్ అందరిలో. సో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి రీటైల్ ట్రేడర్ కూడా, ఈవెన్ హైలీ ప్రొఫెషనల్ ట్రేడర్స్ అండ్ హెడ్జ్ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ కూడా క్యాండిల్ స్టిక్స్ ని యూజ్ చేసి ట్రేడ్ చేస్తాయి. సో అంత ఇంపార్టెంట్ క్యాండిల్ స్టిక్స్ అనేవి. సో బిగినర్ కి అర్థమయ్యేటట్టుగా బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు మనకి ఎంత అయితే అవసరమో అది మాత్రమే డిస్కస్ చేసుకుందాం. ఇంకా మీరు ఈ వీడియో చూసిన తర్వాత మరి ఇంకొక వీడియో ఏది చూడనవసరం లేదు క్యాండిల్ స్టిక్స్ సంబంధించి, అలా చెప్తాను. సో వీడియో ఫైనల్ లాస్ట్ వరకు చూడండి. ఎనీ పాయింట్ ఆఫ్ టైం మధ్యలో మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్ ఈజ్ ఎ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్? అసలు క్యాండిల్ స్టిక్ అంటే ఏంటి? సో క్యాండిల్ స్టిక్స్ ని ఎందుకు యూజ్ చేస్తాం మనం? ఇట్ ఈస్ ఎ మెథడ్ ఆఫ్ రీడింగ్ ప్రైస్ చార్ట్. అంటే మనకి మార్కెట్ అంటే ఖచ్చితంగా బయ్యర్స్ సెల్లర్స్ ఉంటారు. సో బయ్యర్స్ బై చేస్తారు, సెల్లర్స్ సెల్ చేస్తారు. సో వాళ్ళ యొక్క యాక్టివిటీని మనం క్యాండిల్ స్టిక్స్ రూపంలో చూస్తాం మనం చార్ట్ మీద. సో దానికి అక్కడ ప్రైస్ ఏం జరుగుతుంది, ప్రైస్ యొక్క బిహేవియర్ ఎలా ఉంది అనేది మనకి క్యాండిల్ స్టిక్స్ చెప్తాయి. ప్రతి క్యాండిల్లో కూడా 4 కాంపోనెంట్స్ ఉంటాయి: ఓపెన్, హై, లో అండ్ క్లోజ్. ఓకేనా? మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ప్రతి క్యాండిల్లో కూడా క్యాండిల్ ఓపెన్, క్లోజ్, హై, లో అనేవి 4 కాంపోనెంట్స్ ఉంటాయి. నెక్స్ట్, హౌ టు రీడ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాండిల్ స్టిక్స్ గురించి ఈ క్యాండిల్ స్టిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. మనకి ప్రతి క్యాండిల్లో 4 కాంపోనెంట్స్ ఉంటాయి అనుకున్నాం కదా, అవి ఇవే ఆ కాంపోనెంట్స్ ఇవే: ఓపెన్, క్లోజ్, హై, లో. మనకి క్యాండిల్స్ లో 2 టైప్స్ ఉంటాయి: గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్. గ్రీన్ క్యాండిల్ ని బుల్లిష్ క్యాండిల్ అని కూడా అంటాం, రెడ్ క్యాండిల్ ని బేరిష్ క్యాండిల్ అని కూడా అంటాం. సో గ్రీన్ క్యాండిల్ ఎలా ఫామ్ అవుద్ది? ఎప్పుడు మనకి క్యాండిల్ ఓపెన్ అయిన ప్రైస్, క్లోజ్ అయిన ప్రైస్, ఈ రెండింటిని బేస్ చేసుకుని మనకి అది గ్రీన్ క్యాండిలా రెడ్ క్యాండిలా అనేది డిసైడ్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్, క్లోజ్ అయిన ప్రైస్ ఓపెన్ అయిన ప్రైస్ కన్నా పైన ఉంటే, అంటే ఎక్కువ ఉంటే, అప్పుడు గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుద్ది. ఓకేనా? నెక్స్ట్, ఫర్ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయిన ప్రైస్ ఓపెన్ అయిన ప్రైస్ కన్నా తక్కువ ఉంటే రెడ్ క్యాండిల్ ఫామ్ అవుద్ది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ విక్స్ యొక్క అర్థం ఏంటంటే, ఇక్కడ ఓపెన్ అయిన క్యాండిల్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం, ఈ క్యాండిల్ మూవ్ అయ్యే టైంలో ఇక్కడ వరకు వచ్చింది, అంటే ఈ లో ఫామ్ చేసింది, తర్వాత ఇక్కడ వరకు వెళ్ళింది, ఈ హై ఫామ్ చేసింది, బట్ ఫైనల్ గా క్యాండిల్ మాత్రం ఇక్కడ క్లోజ్ అయింది. అది దీని అర్థం. వీటిని విక్స్ అని కూడా అంటాం మనం. ఓకేనా? సో ఇది ఓపెన్, క్లోజ్, హై, లో. సేమ్ ఈ క్యాండిల్ యొక్క డైనమిక్స్ చూస్తే, ఇక్కడ ఓపెన్ అయింది క్యాండిల్, అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఇక్కడ హై ఫామ్ చేసింది, ఇక్కడ లో ఫామ్ చేసింది, బట్ ఫైనల్ గా ఇక్కడ క్లోజ్ అయింది. ఓకేనా? దీన్ని అప్పర్ విక్ అంటాం, దీన్ని బాడీ అంటాం, దీన్ని లోయర్ విక్ అంటాం ప్రతి క్యాండిల్ కి కూడా. ఓకే? నెక్స్ట్, మనం ఈ క్యాండిల్ చూస్తే ఇది గ్రీన్ క్యాండిల్. గ్రీన్ క్యాండిల్ ఎప్పుడు కూడా ఎలా ఫామ్ అవుద్ది? క్లోజ్ అయిన ప్రైస్, అంటే ఇక్కడ క్లోజ్ అయిన ప్రైస్ ఓపెన్ అయిన ప్రైస్ కన్నా పైన ఉండాలి, అంటే దీని అర్థం ఇది ఓపెన్, ఇది క్లోజ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ విక్ అనేది బాడీ కన్నా తక్కువ సైజ్ లో ఉంది. సో దాని అర్థం ఏంటి? అసలు విక్ ఎలా ఫామ్ అవుతుంది? విక్ అనేది రిజెక్షన్, అంటే బయ్యర్స్ ఇక్కడ వరకు పుష్ చేశారు, బట్ ఇక్కడ సెల్లర్స్ ఎంటర్ అయ్యి మళ్ళీ ప్రైస్ ని రిజెక్ట్ చేసి ఫైనల్ గా ఇక్కడ క్లోజ్ చేశారు. అంటే ఇక్కడ క్లోజ్ చేశారు కాబట్టి ఇది సెల్లర్స్ యొక్క డామినేషన్ అన్నమాట ఇది. ఓకేనా? అంటే ఇది సెల్లర్స్ యొక్క డామినేషన్ అన్నమాట. సో బాడీ పెద్దది, విక్ చిన్నది, అంటే క్లియర్ గా బయ్యర్స్ అన్న వాళ్ళు కంట్రోల్లో ఉన్నారు. మీరు ఈ క్యాండిల్ అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ చూసారా, ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది క్యాండిల్, బట్ అల్టిమేట్లీ ఈ హై మాత్రం ఫామ్ చేసింది అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం, ఈ క్యాండిల్ మూవ్ అయ్యే టైంలో. సో బట్ ఈ విక్ సైజ్ అనేది బాడీ సైజ్ కన్నా ఎక్కువ ఉంది, పెద్దది ఉంది. సో అటువంటప్పుడు ఇది రిజెక్షన్. అంటే రిజెక్షన్ అంటే హ్యూజ్ రిజెక్షన్. అంటే ఇక్కడ చూసారా మీరు, అంటే ఇక్కడ వరకు బయర్స్ పుష్ చేసిన, సెల్లర్ స్ట్రాంగ్ పుష్ చేసి, స్ట్రాంగ్ రిజెక్షన్ చేసి ఇక్కడ క్లోజ్ చేశారు. అంటే క్లియర్ గా స్ట్రాంగ్ ప్రైస్ రిజెక్షన్ ఇది. అంటే వీక్ బయర్స్ ఇన్ కంట్రోల్. అల్టిమేట్లీ బయర్స్ అన్న వాళ్ళు కంట్రోల్లోనే ఉన్నారు, బికాస్ దిస్ ఈస్ ఏ గ్రీన్ క్యాండిల్. బట్ వీక్ అంటే బయర్స్ చాలా వీక్ గా ఉన్నారని అర్థం, ఎందుకంటే ఇంత హ్యూజ్ రిజెక్షన్ వచ్చింది కాబట్టి. సింపుల్ గా మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? మీరు అర్థం చేసుకోండి, గుర్తుపెట్టుకునే కన్నా వెరీ సింపుల్. ఇందులో పెద్దగా మీరు అంత ఆలోచించడానికి కూడా ఏముండదు. సింపుల్, పెద్ద విక్ ఉంది, స్మాల్ బాడీ ఉంది, అంటే క్లియర్ గా ఆ డైరెక్షన్ లో హ్యూజ్ విక్ ఉన్న డైరెక్షన్ లో హ్యూజ్ సెల్లింగ్ ప్రైస్ ఉందని అర్థం. ఎందుకంటే విక్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? రిజెక్షన్ వచ్చినప్పుడు. ఒక గ్రీన్ క్యాండిల్ కి విక్ ఫామ్ అయిందంటే దాని అర్థం బయ్యర్స్ ని సెల్లర్స్ రిజెక్ట్ చేశారు. ఓకే? సో ఈ క్యాండిల్ చూడండి,
ఇది పర్ఫెక్ట్ గ్రీన్ క్యాండిల్, పర్ఫెక్ట్ బుల్లిష్ క్యాండిల్. చూస్తే బాడీ పెద్దది ఉంది, బాడీ అనేది పెద్దది ఉంది విక్స్ కన్నా, స్మాల్ విక్స్, లాంగ్ బాడీ. తర్వాత ఈ క్యాండిల్ చూస్తాం మీరు, విక్స్ పెద్దగా ఉన్నాయి, బాడీ చిన్నగా ఉంది. సో ఇటువంటి టైంలో దీన్ని ఏమంటారంటే ఇండెసిషన్ క్యాండిల్ అని కూడా అంటారు. అంటే ఈ క్యాండిల్ అటు బయ్యర్స్ ని, ఐ మీన్ అటు బయ్యర్స్ కంట్రోల్లో ఉన్నట్టు చెప్పట్లేదు, ఇటు సెల్లర్స్ కంట్రోల్లో ఉన్నట్టు చెప్పట్లేదు. అంటే క్లియర్ గా ఒక్కరి కంట్రోల్ అనేది లేదు. సో అటువంటప్పుడు ఇండెసిషన్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. ఈ క్యాండిల్ చూస్తే ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. ఆబ్వియస్లీ గ్రీన్ క్యాండిల్ అంటే ఎప్పుడు కూడా ఓపెన్ అనేది క్లోజ్ కన్నా కింద ఉంటది. సో ఇక్కడ ఓపెన్, ఇది క్లోజ్. బట్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఈ లో ఫామ్ చేసింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇంత లో ఫామ్ చేసిందంటే ఖచ్చితంగా ఇక్కడ వరకు వచ్చిందంటే సెల్లర్స్ కంట్రోల్లోకి ఉన్నారు అప్పుడు క్యాండిల్ మూవ్ అయ్యేటప్పుడు. బట్ బయర్స్ హ్యూజ్ రిజెక్షన్ తో, హ్యూజ్ ఫోర్స్ తో మళ్ళీ వచ్చి ఫుల్ రిజెక్షన్ చేసి ఇక్కడ క్లోజ్ చేశారు. అంటే దాని అర్థం ఏంటి? క్లియర్ గా బుల్లిష్ క్యాండిల్ అని అర్థం. ఇది స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్. అంటే బాడీ చిన్నగా ఉన్నా కూడా ఈ విక్ రిజెక్షన్ క్లియర్ గా చెప్తుంది బయ్యర్ స్ట్రాంగ్ కంట్రోల్, స్ట్రాంగ్ హోల్డ్ ఉందని బయ్యర్స్ ది. ఓకే, నెక్స్ట్ సేమ్ సినారియోస్, సేమ్ ఐ మీన్ బట్ ఇన్ బేరిష్ క్యాండిల్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇది పర్ఫెక్ట్ బేరిష్ క్యాండిల్, స్మాల్ విక్స్, లాంగ్ బాడీ, స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్. ఈ క్యాండిల్ చూస్తే స్మాల్ విక్స్, స్మాల్ బాడీ, అంటే క్లియర్ గా సెల్లర్స్ కంట్రోల్లోనే ఉన్నారు. బట్ అంత కంట్రోల్ కూడా లేదు, ఇట్స్ ఆల్మోస్ట్ ఇండెసిషన్ టైప్ అన్నమాట ఈ క్యాండిల్. సో నెక్స్ట్ ఈ క్యాండిల్ చూస్తే లాంగ్ విక్, స్మాల్ బాడీ, క్లియర్ గా బయ్యర్స్ అనే వాళ్ళు రిజెక్ట్ అయ్యారు. ఇక్కడ సెల్లర్స్ కంట్రోల్లో ఉంది క్లియర్ గా. ఈ విధంగా టైం ఫ్రేమ్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. చూసారా 30 మినిట్స్. సో ఈ 30 మినిట్స్ లో ఎవ్రీ 30 మినిట్స్ కి ఒక క్యాండిల్ ఫామ్ అవుద్ది అన్నమాట. ఇక్కడ చూసారా, అంటే ఒక క్యాండిల్ లో 30 మినిట్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకి. ఓకేనా, అలా మీరు 1 అవర్ కావాలితే 1 అవర్ యూజ్ చేయొచ్చు, 4 అవర్స్ డైలీ. ఈ విధంగా మీరు టైం ఫ్రేమ్స్, మీకు కావాల్సిన టైం ఫ్రేమ్ యూజ్ చేయొచ్చు. వీక్లీ, మంత్లీ కూడా ఉంది. మనం 2 టైం ఫ్రేమ్స్ క్యాండిల్స్ కలిపి ఒక టైం ఫ్రేమ్ క్యాండిల్ కూడా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 అవర్ లో క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయింది బుల్లిష్ క్యాండిల్. నెక్స్ట్ 1 అవర్ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయింది. బట్ ఇప్పుడు మీరు ఆ 1 అవర్స్ కలిపి ఒక 2 అవర్ క్యాండిల్ ఫామ్ అవుతుంది కదా. ఆ 2 అవర్ క్యాండిల్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఫామ్ అవుద్ది. ఎందుకంటే చూసారు 2 అవర్ క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది. అంటే ఇది ఎక్కడ క్లోజ్ అయింది, 2 అవర్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది. చూసారు, అంటే ఓపెన్ ఇక్కడ, క్లోజ్ ఇక్కడ, హై ఎంత ఫామ్ అయింది, ఇక్కడ వరకు ఫామ్ అయింది. సో ఆ హై ఇది. సో లో ఏది, ఇది. చూసారా, అంటే ఒక 2 లోయర్ టైం ఫ్రేమ్ క్యాండిల్స్ కలిపి ఒక హైయర్ టైం ఫ్రేమ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇది 2 క్యాండిల్స్ అనే కాదు, మీరు మల్టిపుల్, అంటే ఈ 2 అవర్ క్యాండిల్లో ఎన్ని 15 మినిట్స్ క్యాండిల్ ఉన్నాయి, 8 15 మినిట్స్ క్యాండిల్స్ ఉంటాయి. అలాగే డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ లో మీరు కంబైన్ చేసి క్యాండిల్స్ ని ఒక హైయర్ టైం ఫ్రేమ్ క్యాండిల్ ఫామ్ చేయొచ్చు. ఓకేనా, అంటే ఇది ఎందుకు తెలుసుకోవాలంటే మనం ఎప్పుడైతే మనకు హైయర్ టైం ఫ్రేమ్ లో క్లారిటీ ఉండదో, అంటే హైయర్ టైం ఫ్రేమ్ లో ఒక ప్రాపర్ డైరెక్షన్ అనేది మనం స్టాండ్ అనేది మనం తీసుకోలేము. అంటే మార్కెట్ బుల్లిష్ గా ఉందా, బెరిష్ గా ఉందా అన్నది. ఎందుకంటే డిఫరెంట్ క్యాండిల్స్ యొక్క క్లమ్జీనెస్ వల్ల. అటువంటిప్పుడు మనం ఏం చేస్తామంటే హైయర్ టైం ఫ్రేమ్స్ కి వెళ్తాం, హైయర్ టైం ఫ్రేమ్స్ లో చూసి క్లారిటీ వస్తుంది అన్నమాట, క్లారిటీ తెచ్చుకుంటాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది 1 అవర్ టైం ఫ్రేమ్ గోల్డ్. సో ఈ 2 క్యాండిల్స్ ని అబ్జర్వ్ చేయండి, ఈ 2 క్యాండిల్స్ ని. నెక్స్ట్ చూసారా ఒక 2 అవర్ క్యాండిల్ ఎలా ఫామ్ అయిందో. సో ఆ 1 అవర్ క్యాండిల్స్ కలిపి ఒక 2 అవర్ క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేస్తే 1 అవర్ క్యాండిల్ ఇక్కడ, ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది, నెక్స్ట్ ఇక్కడ క్లోజ్ అయింది. సో చూసారా స్మాల్ బాడీ ఫామ్ అవుతుందని మనకి ఇక్కడ అర్థమవుతుంది 2 అవర్స్ క్యాండిల్, ఎందుకంటే ఓపెన్ క్లోజ్ చాలా దగ్గరగా ఉన్నాయి. నెక్స్ట్ ఏం జరిగింది, స్మాల్ బాడీ, స్మాల్ టోర్, ఇది లో, అంటే కిందకి వెళ్ళి మీదకి వచ్చింది కాబట్టి క్యాండిల్ విక్ రిజెక్షన్ కనిపిస్తుంది ఇక్కడ, అది దీని అర్థం. ఓకేనా, ఇది 2 అవర్స్ టైం ఫ్రేమ్. ఆ 1 అవర్ క్యాండిల్స్ కలిపి ఇక్కడ ఒక 2 అవర్స్ క్యాండిల్. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనేవి ఐసోలేషన్ లో ట్రేడ్ చేయకూడదు. అంటే ఇప్పుడు కూడా ఒక ర్యాండమ్ గా మధ్యలో ట్రేడ్ చేయకూడదు. ఇప్పుడు కూడా ఒక రెసిస్టెన్స్ దగ్గర కానీ, ఒక సపోర్ట్ దగ్గర కానీ, ఒక మూవింగ్ యావరేజ్ దగ్గర కానీ, ఒక ట్రెండ్ లైన్ దగ్గర కానీ మన క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనేవి ట్రేడ్ చేయాలి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేశారా, ఇవి ఎలాగ ఫామ్ అయ్యాయి, ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ ప్యాటర్న్ ని ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అని కూడా అంటాం. అది మీకు నెక్స్ట్ స్లైడ్స్ లో నేను చెప్తాను క్లారిటీగా. బట్ ఇప్పుడు చూడండి, ఎంగల్ఫింగ్ ప్యాటర్న్, ఈ ప్యాటర్న్ ఏం చెప్తుంది అంటే మనకు సెల్ చేయమని చెప్తుంది. బట్ మీరు ఇక్కడ సెల్ చేసి ఉంటే ఏమై ఉండే చూసారా, మార్కెట్ పైకి వెళ్ళింది. సో మీకు ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయి ఉండేది. ఇప్పుడు కూడా క్యాండిల్ స్టిక్స్ అనేవి ఐసోలేషన్ లో ట్రేడ్ చేయకూడదు. అవి ఒక ఏరియా ఆఫ్ వాల్యూ దగ్గర
ఒక ప్రైస్, ఒక కీ లెవెల్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర మనం ట్రేడ్ చేయాలి. లైక్ మూవింగ్ యావరేజ్ కానీ, ట్రెండ్ లైన్ కానీ, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కానీ, సప్లై అండ్ డిమాండ్ కానీ. మీరు ఇక్కడ చూస్తే ప్రైస్ పడుతుంది, ఇక్కడ స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది క్లియర్ గా విత్ హ్యూజ్ రిజెక్షన్. కానీ మీరు ఇక్కడ బై చేసి ఉంటే ఏమై ఉండేది, స్టాప్ లాస్ హిట్ అయి ఉండేది. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి సపోర్ట్ లేదు, ఎటువంటి కన్ఫర్మేషన్, వేరే మనకి ఇది ఏరియా ఆఫ్ వాల్యూ కాదు. సో చూసారా, అంటే ఏరియా ఆఫ్ వాల్యూ దగ్గర ట్రేడ్ చేయకపోతే ఇలాగే లాసెస్ వస్తాయి. సో రీక్యాప్ చేసుకుంటే ఇప్పటి వరకు చెప్పుకున్నది, క్యాండిల్స్టిక్ చార్ట్స్ కెన్ బి కంబైన్డ్. డోంట్ ట్రేడ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ఇన్ ఐసోలేషన్. ఓకే, హౌ టు ట్రేడ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్. సో ఐసోలేషన్ లో ట్రేడ్ చేయకూడదు అని అనుకున్నాం, బానే ఉంది. సో ఎలా ట్రేడ్ చేయాలి? సో దీనికి నేను ఒక ఫ్రేమ్ వర్క్ చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి. టీపీఈ ఫ్రేమ్ వర్క్ అంటాను, అంటే ట్రెండ్, ప్రైస్, పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సారీ, ట్రెండ్, ప్లేస్ ఆఫ్ వాల్యూ, ఎంట్రీ. ఈ ఫ్రేమ్ వర్క్ ని మనం ఫాలో అవుదాం. అంటే ట్రెండ్ అంటే మనకి టోటల్ ఆ టైం ఫ్రేమ్ లో ట్రెండ్ ఎలా ఉంది, బుల్లిష్ ట్రెండా, బేరిష్ ట్రెండా. సో బుల్లిష్ ట్రెండ్ అయితే మనం బై ఆపర్చునిటీస్ కోసం చూస్తాం, బేరిష్ ట్రెండ్ అయితే సెల్ ఆపర్చునిటీ కోసం చూస్తాం. సో ట్రెండ్ కన్ఫర్మ్ అయిన తర్వాత ప్లేస్ ఆఫ్ వాల్యూ, అంటే ప్రైస్ ని ఒక స్పెసిఫిక్ ఒక ప్లేస్ ఆఫ్ వాల్యూ దగ్గరికి వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఆ ప్లేస్ ఆఫ్ వాల్యూని ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ఇట్ కెన్ బి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఇట్ కెన్ బి సప్లై అండ్ డిమాండ్, ఇట్ కెన్ బి మూవింగ్ యావరేజ్, 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కానీ, 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కానీ, ఏదైనా కానీ, ఆర్ పివట్ పాయింట్స్ కానీ. సో అలాగ ఒక ప్లేస్ ఆఫ్ వాల్యూ అంటే అక్కడ అది ఒక కీ ప్రైస్ లెవెల్ అన్నమాట, దాని అర్థం. ఓకేనా? తర్వాత ఈ అంటే ఎంట్రీ. సో టీపీ ఫైనల్ గా మనకి ట్రెండ్, ప్లేస్ ఆఫ్ వాల్యూ అండ్ ఫైనల్ గా ఎంట్రీ కోసం చూస్తాం, అంటే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ బట్టి. ఓకేనా? దీని గురించి ఇంకా డీప్ గా డిస్కస్ చేసుకుందాం కమింగ్ స్లైడ్స్ లో. సో ఫస్ట్ ప్యాటర్న్ ఏంటంటే ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. ఈ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటే ఏంటంటే, ఇది ఒక బుల్లిష్ క్యాండిల్, స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్. నెక్స్ట్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ అనేది ఈ హోల్ బుల్లిష్ క్యాండిల్ బాడీని అనేది ఫిల్ చేసేస్తుంది, అంటే కవర్ చేసేస్తుంది. అంటే ఈ బాడీ కన్నా పెద్ద బాడీ ఉంటది ఇది. ఓకేనా? సో చూసారా, ఈ బాడీ, ఈ గ్రీన్ కలర్ బాడీని కంప్లీట్ గా కవర్ చేసింది ఈ రెడ్ క్యాండిల్ బాడీ. సో ఇది స్ట్రాంగ్ బేరిష్ సిగ్నల్ అని అర్థం. ఓకేనా? సేమ్ బై సైడ్ కూడా, బై సైడ్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటది అంటే, ఈ బేరిష్ క్యాండిల్ ఫస్ట్, ఈ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది, నెక్స్ట్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ వచ్చి ఈ హోల్ బాడీని ఫిల్ చేసింది. అంటే ఈ రెడ్ క్యాండిల్ బాడీ కన్నా పెద్ద బాడీ ఫామ్ చేసింది ఈ బుల్లిష్ క్యాండిల్. ఇది బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటాం, దీన్ని బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటాం. సో మనం హ్యామర్ అండ్ షూటింగ్ స్టార్ గురించి తెలుసుకుందాం. హ్యామర్ అంటే క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది, బట్ మీరు చూస్తే డౌన్ సైడ్ విక్ అనేది చాలా పెద్దగా ఉంటది బాడీ కన్నా. ఎప్పుడైతే ఇలా ఉంటుందో, ఒక గ్రీన్ క్యాండిల్ కి డౌన్ సైడ్ విక్ పెద్దగా ఉంటే అది హ్యామర్ క్యాండిల్ అంటారు. స్ట్రాంగ్ బుల్లిష్ సిగ్నల్ అన్నమాట. ఇది షూటింగ్ స్టార్. చూస్తే ఈ అప్ సైడ్ విక్ అంటే టాప్ విక్ అనేది చాలా పెద్దగా ఉంటది బాడీతో కంపేర్ చేస్తే. ఓకేనా? ఈ రెడ్ క్యాండిల్ ఎలా ఫామ్ అవుద్ది, ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది, బట్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఈ హై ఫామ్ చేసింది, అంటే ఈ విక్ ఫామ్ చేసింది. సో ఇది స్ట్రాంగ్ బేరిష్ సిగ్నల్. చూసారు కదా? సో మనం ఇప్పటివరకు ఎన్ని ప్యాటర్న్స్ తెలుసుకున్నాం? 3 ప్యాటర్న్స్. 1 ఎంగల్ఫింగ్, 2 హ్యామర్, 3 షూటింగ్ స్టార్. డ్రాగన్ ఫ్లై డోజీ అండ్ గ్రేవ్ స్టోన్ డోజీ, ఇది కూడా సేమ్ లైక్ హ్యామర్ అన్నమాట. బట్ హ్యామర్ లో అయితే కొంచెం బాడీ ఉంటది, ఇక్కడైతే బాడీ ఉండదు. సేమ్ ఎక్కడైతే ఓపెన్ అయిందో అదే ప్రైస్ లో క్లోజ్ అవుద్ది. సో అప్పుడు మనకి ఇది ఒక కైండ్ ఆఫ్ డోజీ, బట్ బికాస్ దీనికి టాప్ విక్ ఉండదు, బట్ బాటమ్ విక్ మాత్రమే ఉంటది, కాబట్టి ఇది స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్ బుల్లిష్ సిగ్నల్ అన్నమాట. ఇది గ్రేవ్ స్టోన్ డోజీ అంటాం. ఇది జస్ట్ క్వైట్ ఆపోజిట్ టు డ్రాగన్ ఫ్లై డోజీ. ఇదేంటంటే టాప్ సైడ్ రిజెక్షన్ ఉంటది, ప్రైస్ ఎక్కడైతే క్లోజ్ అయిందో, ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అవుద్ది. యాక్చువల్లీ నేను ఇక్కడ కలర్స్ ఇండికేట్ చేశాను కానీ గ్రీన్, రెడ్, బట్ బేసికల్ గా ఈ క్యాండిల్ కి ఎక్కడైతే క్లోజ్ అయిందో, ఎక్కడ ఓపెన్ క్లోజ్ అయిందో ఒకే ప్లేస్ లో జరిగినప్పుడు ఆ క్యాండిల్ కి ఎటువంటి కలర్ ఉండదు. నెక్స్ట్ మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్. మనం చూస్తే మార్నింగ్ స్టార్ లో యాక్చువల్లీ మార్నింగ్ స్టార్ అనేది ఒక బుల్లిష్ ప్యాటర్న్. అంటే ఈ ప్యాటర్న్ ని బ్రేక్ డౌన్ చేస్తే ఫస్ట్ బేర్స్ కంట్రోల్లో ఉన్నారు, స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్, తర్వాత ఇండెసిషన్ క్యాండిల్ డోజీ, తర్వాత స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్. అంటే ఇక్కడ బేర్స్ కంట్రోల్లో ఉన్న వాళ్ళు డోజీకి వచ్చారు, అంటే డోజీ ఫామ్ అయిందంటే క్లియర్ గా స్ట్రాంగ్ బేర్స్ ని న్యూట్రలైజ్ చేశారనే కదా స్ట్రాంగ్ బుల్స్ వచ్చి. సో ఈక్వల్ ఫైట్ జరిగింది, ఫైనల్ గా డోజీ ఫామ్ అయింది. తర్వాత డోజీ తర్వాత
ఈ హై బ్రేక్ అయ్యి స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ ఫామ్ అయింది. దాని అర్థం ఏంటి? కంప్లీట్ గా బయ్యర్స్ అన్న వాళ్ళు కంట్రోల్ తీసేసుకున్నారు. సో ఇది క్లియర్ గా బుల్లిష్ కన్ఫర్మేషన్. నెక్స్ట్ ఈవినింగ్ స్టార్ కంప్లీట్లీ ఆపోజిట్ టు మార్నింగ్ స్టార్. ఇట్స్ అ బేరిష్ ప్యాటర్న్ అనమాట. స్ట్రాంగ్ బుల్స్, తర్వాత ఇండిసిషన్, తర్వాత బేర్స్, సేమ్ లాజిక్. ద టీపీ ఫ్రేమ్వర్క్ మనం ఆల్రెడీ నేను చెప్పాను కదా, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ఎలా ట్రేడ్ చేయాలంటే టీపీ ఫ్రేమ్వర్క్ ద్వారా ట్రేడ్ చేయాలి. అంటే ఇది నేను క్రియేట్ చేసిన ఫ్రేమ్వర్క్, బట్ వన్ ఆఫ్ ద బెస్ట్. టీపీలో ఫస్ట్ ఏంటి? ట్రెండ్. టీ అంటే ట్రెండ్. మీరు ఒక రూల్ పెట్టుకోండి, ఇఫ్ ప్రైస్ స్టేస్ అబౌవ్ 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఇట్ ఈస్ ఇన్ బుల్లిష్ ట్రెండ్. ఇఫ్ ప్రైస్ స్టే బిలో 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఇట్ ఈస్ ఇన్ బేరిష్ ట్రెండ్. వన్స్ ట్రెండ్ కన్ఫర్మ్ అయిన తర్వాత ప్లేస్ ఆఫ్ వాల్యూ సచ్ యాజ్ సపోర్ట్, రెసిస్టెన్స్ ఆర్ సప్లై అండ్ డిమాండ్, ఈఎంఏ కానీ ట్రెండ్ లైన్స్ కానీ ఎనీథింగ్. సో ఈ ఏరియా వరకు ప్రైస్ వచ్చే వరకు, రీట్రేస్ అయ్యే వరకు చూడండి. తర్వాత ఎంట్రీ మనం డిస్కస్ చేసుకున్న ప్యాటర్న్స్ ఉన్నాయి కదా, ఎంగల్ఫింగ్ కానీ, హ్యామర్ కానీ, షూటింగ్ స్టార్ కానీ, మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్. ఈ ప్యాటర్న్స్ లో మీకు ఏ ప్యాటర్న్ ఫామ్ అవుతుందో ఆ ప్యాటర్న్ ఏ కన్ఫర్మేషన్ ఇస్తుంది అన్న బేస్ చేసుకుని ట్రేడ్ చేయండి. ఎగ్జాంపుల్స్కి వస్తే మనం క్లియర్ గా ఇక్కడ చూడొచ్చు బేరిష్ ట్రెండ్. ఎందుకంటే ఇది 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కి కిందనే ఉంది ప్రైస్. నేను ఇక్కడ 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ప్లాట్ చేయలేదు, బట్ బేరిష్ ట్రెండ్. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ చూస్తే 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది నేను ప్లేస్ ఆఫ్ వాల్యూగా తీసుకున్నాను. సో ప్రైస్ 50 EMA వరకు రీట్రేస్ అయింది. రీట్రేస్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూసారా, క్లియర్ గా మనకి ఒక ఎంగల్ఫింగ్ బార్ అనేది ఫామ్ అయింది. ఎందుకంటే ఈ గ్రీన్ క్యాండిల్ ని కంప్లీట్ గా ఫిల్ చేస్తుంది ఈ రెడ్ క్యాండిల్ అనేది. సో క్లియర్ గా ఇక్కడ బేరిష్ సిగ్నల్. సో ఇక్కడ సెల్ చేసి మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుని ఈ మూవ్ క్యాచ్ చేయొచ్చు. అమేజింగ్ మూవ్. ఓకేనా? నెక్స్ట్ సేమ్ అదే లాగా సేమ్ ఇక్కడ కూడా అనదర్ ఎంగల్ఫింగ్ బార్ అట్ ది ప్లేస్ ఆఫ్ వాల్యూ దగ్గర చూసారా. సో అమేజింగ్ మూవ్ డౌన్ సైడ్. సో ఈ విధంగా మీరు ట్రేడ్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూసుకుంటే ఇది క్లియర్ గా ట్రెండ్ లైన్ చూసారా, మల్టిపుల్ టచ్ పాయింట్స్ ఉన్నాయి. సో మనం ఇక్కడ మన ఎంట్రీ కోసం చూడొచ్చు. సో ట్రెండ్ లైన్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ వాల్యూ, క్లియర్ బేరిష్ ట్రెండ్. మీరు చూస్తే ట్రెండ్ లైన్ వరకు వచ్చింది ప్రైస్. సో ఇక్కడ షూటింగ్ స్టార్ ఫామ్ అయింది మనకి. చూసారా, ట్రెండ్ లైన్ టచ్ చేసి షూటింగ్ స్టార్ ఫామ్ అయింది, ఈ రిజెక్షన్. సో ఇక్కడ ఎప్పుడైతే షూటింగ్ స్టార్ ఫామ్ అయిందో ఇమ్మీడియట్ గా ప్రైస్ కొలాప్స్ అయిపోయింది ఫ్రమ్ ప్లేస్ ఆఫ్ వాల్యూ. చూసారా, దిస్ ఈస్ హౌ యూ షుడ్ ట్రేడ్ అన్నమాట. ఎగ్జాంపుల్ 3. సో ఇక్కడ మనం డిమాండ్ జోన్ అనేది ఒక పాయింట్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ వాల్యూగా తీసుకోవచ్చు, పిఓవి. సో డిమాండ్ అంటే ఏంటి? ఎక్కడి నుంచి అయితే హ్యూజ్ మూవ్ వస్తుందో, హ్యూజ్ బుల్లిష్ మూవ్ వస్తుందో అది మనకి డిమాండ్ జోన్. చూసారు ఇక్కడ మల్టిపుల్. సో ఇక్కడ మనకి ఆర్డర్ బ్లాక్స్ అంటారు కొంతమంది, నేను డిమాండ్ అంటాను. సో ఇక్కడ డిమాండ్ జోన్ వరకు ప్రైస్ రీట్రేస్ అయింది. ఇక్కడ ఏం ఫామ్ అయింది? హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది. చూసారా, ఆ స్ట్రాంగ్ విక్ రిజెక్షన్ టు ద డౌన్ సైడ్ అండ్ స్మాల్ బాడీ. ఈవెన్ దో స్మాల్ విక్ ఉన్న పైన, బట్ ఇట్స్ హ్యామర్. సో ఈ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది. కన్ఫర్మేషన్ ఇక్కడ బై చేసి ఉంటే అమేజింగ్. సో ఈ విధంగా మీరు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ యూజ్ చేసి ట్రేడ్ చేయొచ్చు. సో రీక్యాప్, ఇప్పటి వరకు ఏం చెప్పుకున్నాం మొత్తం ఒకసారి రీక్యాప్ చేద్దాం. ఫస్ట్ వన్, ద టీపీ ఫ్రేమ్వర్క్, ట్రెండ్, ప్లేస్ ఆఫ్ వాల్యూ, ఎంట్రీ. నెక్స్ట్ పవర్ఫుల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ సచ్ as engulfing, hammer, shooting star, morning star, evening star, and so on. Actually there are so many patterns, but మనకి ఈ 3-4 ప్యాటర్న్స్ తెలిస్తే చాలు, 100% ఎనఫ్. మీరు ఎక్కువ నేర్చుకోవద్దు. బట్ నేను ఒక బోనస్ టిప్ చెప్పబోతున్నాను ఇప్పుడు. మీకు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఏంటి అనే దానికన్నా క్యాండిల్స్ ఏం చెప్తున్నాయి, వాటి యొక్క విక్స్, బాడీస్ కంపేర్ చేసి అవి బుల్లిషా, బేరిషా, బయ్యర్ స్ట్రాంగ్ గా ఉన్నారా, బేర్స్ స్ట్రాంగ్ గా ఉన్నారా అనేది మీరు ప్రిడిక్ట్ చేయండి. ఇంటర్ప్రిట్ చేయండి. వన్స్ మీరు అలా చేస్తే మీకు ఆటోమేటిక్గా ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ నేమ్స్ తో మీకు సంబంధం ఉండదు. ఫైనల్ గా మీరు అక్కడ బుల్ స్ట్రాంగ్ గా ఉన్నారా, బేర్ స్ట్రాంగ్ గా ఉన్నారో తెలిస్తే సరిపోద్ది మీకు. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. అండ్ డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ లింక్ అనేది నేను ఇస్తున్నాను, మన ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇటువంటి కాంటెంట్ ఇంకా చాలా చాలా ఉంది. అవన్నీ అక్కడ ఫ్రీగా అవైలబుల్ గా ఉన్నాయి, నేర్చుకోవచ్చు. గ్రేట్ కమ్యూనిటీ కూడా ఉంది. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా మీరు అక్కడ అడగొచ్చు.